పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్య ధ్యానములోనికి వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన సమయాన్ని నీ సన్నిధిలో ఉంచుకుంటున్నాం. ప్రభువా, ఈ వాక్యము వింటున్న ప్రతి హృదయాన్ని నీవే చూస్తున్నావు. మా మాటలు మాత్రమే కాదు అయ్యా, మా ప్రవర్తనను కూడా నీకు తెలిసిన దేవుడవు. ప్రభువా, బయటకు నవ్వుతూ ఉన్న, లోపల గాయాలతో ఉన్న హృదయాలు ఈ వాక్యాన్ని వింటున్నాయి. ఎవరికి చెప్పలేని బాధలు, కన్నీళ్లతో నిండిన మనస్సులు నీ ముందున్నాయి. ఈ క్షణములో నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుము. ప్రభువా, నీ వాక్యము సెలవిచ్చినట్లుగా ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. మీ వాక్యము వినుచున్న ప్రతి ఒక్కరి హృదయములో ఆశను నింపము, శాంతిని నింపము, స్వస్థతను ప్రసాదించము. మనుషుల మాటలు కాక నీ స్వరమే మేము వినున్నట్లు సహాయం చేయము. ఈ సమయాన్ని పూర్తిగా నీ చేతుల్లో అప్పగిస్తూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే, యేసు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నిన్ను నన్ను ప్రేమిస్తున్నారు. ఈ మాట ఎంతైనా నమ్మదగినది. ఎందుకంటే 2025 సంవత్సరాలకు ముందే యేసు క్రీస్తు ప్రభువు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు అనటానికి రుజువులు ఉంచి వెళ్ళారు. అవి ఏమిటి అని రాత్రి మనం ఆలోచన చేసినట్లయితే, యేసు క్రీస్తు ప్రభుల వారు మనకు బదులుగా శిలువపై మరణించారు. అవును ప్రియులారా, అనాది కాలపు ఆజ్ఞ ధిక్కరాన్ని బట్టి, మన శాపగ్రస్త జీవితాన్ని బట్టి, మనము పుట్టింది మొదలు ఇప్పటి వరకు చేసిన ప్రతి అతిక్రమాన్ని బట్టి మనము కొట్టబడాలి, మనము వెలివేయబడాలి, మనము శ్రమలు పొందాలి, మనము మరణయాతన పొందాలి. నిజానికి మనం ఎప్పుడో మరణించవలసి ఉంది. కానీ యేసయ్య మనము విడుదల పొందు నిమిత్తము తనను తాను శ్రమకు, మరణయాతనకు అప్పగించుకున్నాడు. ఇలా కలువరి శిలువలో యేసు మనపై తన ప్రేమను రుజువు చేశారు. మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. అలా యేసు క్రీస్తు ప్రభుల వారి రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరిచింది, మరణము నుండి మనలను విడిపించింది. ఇప్పుడు మీకు ఒక అనుమానము రావచ్చు. యేసయ్య మనకు మరణము నుండి విడుదల ఇస్తే నేటికి అనేక మంది యథార్థమైన క్రైస్తవులు మరణిస్తున్నారు కదా, అది ఎలా అని. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి మరణం యొక్క అర్థాన్ని గమనిద్దాం. ఆత్మ దేహాన్ని విడిచిపోవటం మరణము కాని ఇది మొదటి మరణం. ఇది విశ్రాంతి, నిద్రతో సమానము. గమనించండి, ఆత్మ దేహాన్ని విడిచిపోవటము విశ్రాంతి, కానీ ఆత్మ దేవునిని విడిచిపోవటం మరణం. ఇదే రెండవ మరణం. ఇది సువార్తను అంగీకరించని వారికి కలిగే తీర్పు. ఇది ధర్మశాస్త్రము అనే కాడిని యేసు దగ్గరికి చేరి దించుకోలేని వారికి కలిగే తీర్పు. ఇది నిరపరాధ రక్తాన్ని చిందించిన వారికి కలిగే తీర్పు. ఇది శాపగ్రస్తులకు, వ్యభిచారులకు, విగ్రహ ఆరాధికులకు, భక్తిహీనులకు, స్వనీతిపరులకు, మంత్రగాళ్లకు కలిగే తీర్పు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ తీర్పే రెండవ మరణం. అగ్నిగుండము ఈ మరణము నుండి యేసు మనలను విడిపించారు. తన రక్తపు కోటలో మనలను దాచి ఉంచారు. దీనికి క్రయధనముగా యేసు తన అమూల్యమైన రక్తాన్ని చిందించారు. ఇందులో ప్రేమ ఉంది. అవును ప్రియ సహోదరి
సహోదరుడా, యేసు ఈ రాత్రి వాక్యము విలుచున్న నిన్ను, నన్ను, మనల్నందరినీ ప్రేమిస్తున్నారు. అసలు యేసు క్రీస్తు ప్రభు మనలను ఎందుకు ప్రేమిస్తున్నారో 2 కారణాలను ఈ రాత్రి నేను మీకు చెప్పగలను. మొదటిది, ప్రేమించటము దేవుని సహజమైన స్వభావము గనుక, ప్రేమించటము దేవుని గుణలక్షణము కనుక, అసలు ప్రేమకి ఒక రూపము మనం ఇవ్వగలిగితే అదచ్చం నా యేసయ్యలాగానే ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానము నాకు లేదు. వాక్యం ఇలా సెలవిస్తుంది, దేవుడు ప్రేమై ఉన్నాడు, దేవుడు ప్రేమాస్వరూపి అని. ప్రేమించటము దేవుని గుణలక్షణము. ప్రియ సహోదరి, సహోదరుడా, రెండవది, మనము దేవుని సృష్టి గనక జగత్ పునాది వేయబడక ముందే దేవుడు మనలను ఎన్నిక చేసుకున్నాడు. తల్లి గర్భములో రహస్య స్థలమందు మనలను రూపించాడు. దేవుడు తన చిత్తములో మనలను కని పెంచాడు. ఈ లోకములో కూడా కొందరు పిల్లలు ఎవరికి ప్రత్యేకముగా కనిపించకపోయినా ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులకు మాత్రం చాలా ప్రత్యేకముగా వారు కనిపిస్తారు. అదే కన్న ప్రేమ అంటే. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ కారణము చేతనే దేవుడు కూడా మనలను ప్రేమిస్తున్నారు. దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన వద్దకు వచ్చు వారిని ఆయన ఎంత మాత్రము ఏమాత్రము త్రోసివేయరు. దేవుడు నిన్ను, నన్ను తన స్వరూపమందు చేసుకున్నారు గనుకనే నీయందు, నాయందు శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఇందు నిమిత్తమే ఈ రాత్రి నీవు ఈ వాక్యాన్ని వినగలుగుతున్నావు. ఒకే ఒక్క మాట ఈ రాత్రి నేను మీకు తెలియజేయాలని ఆశ కలిగి ఉన్నాను. యేసు క్రీస్తు ప్రభు నిన్ను, నన్ను ప్రేమిస్తున్నారు. యేసయ్య ప్రేమను ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు గ్రహించగలుగుతున్నావా? ఆ ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? ఒంటరిగా ఉన్నా వెనుక మహాసైన్యము ఉన్నట్లు ఉంటుంది. ఒంటిలో రోగము ఉన్నా ఆత్మ వర్ధిల్లుతూ ఉంటుంది. ఓటమిలోను గెలుపులోను చిరునవ్వు మారకుండా ఉంటుంది. నడిచినను ఎగిరినను ప్రయాణము మాత్రము కొనసాగుతూనే ఉంటుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, మన రక్షకుడైన యేసు క్రీస్తును గూర్చిన ఈ సువార్త ప్రకారముగాను ఈ రాత్రి మిమ్మల్ని వాక్యములో స్థిరపరచుటకు ఈ క్షణములో యేసయ్య దగ్గరికి రండి. మీ హృదయాన్ని ఆయనకు అప్పగించండి. ప్రభు మీ ప్రవర్తనను చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన మీ జీవితాన్ని మార్చడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ పాట పాడుతూ ఉండగా మీ హృదయ భారమంతా ఈ రాత్రి ఆయన పాదాల చెంత ఉంచండి. ఆయన ఈ రాత్రి మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. ఈ పాట ద్వారా మన హృదయాలను ఆయన కర్పిద్దామా? అందరూ సిద్ధమా? పాపములో మునిగిన నా జీవితం, దోషభారంతో వణికిన నా హృదయం, నాకు మాట లేదు, మార్గం లేదు. అప్పుడే నీవు రక్తం కార్చావు, న్యాయం కోరిన పరలోకం, కృపను చూపిన నా యేసయ్యా. నా స్థానంలో శిక్ష భరించి నన్ను నీతిమంతురాలిగా తీర్చావు. నీ రక్తమే నా నీతి యేసయ్యా, నీ ప్రేమే నా ఆశ్రయం. తీర్పు భయం తొలగించినావు, నీ కృపలోనే నాకు జీవితం.
చేతుల్లో నా భవిష్యత్తు. ఉగ్రత నుండి విడిపించబడి శాంతితో నిలిచిన నా ఆత్మ, శిక్ష కాదు నా గమ్యం, ఇక మహిమలో నిన్ను చూడుటే. నీ రక్తమే నా నీతి యేసయ్యా, నీ ప్రేమే నా ఆశ్రయం. తీర్పు భయం తొలగించినావు, నీ కృపలోనే నాకు జీవితం. నా రుణం అంతా తీర్చావు, నా నామం రాసావు నీ హృదయంలో. రక్తపు ముద్ర వేసినావు, నేను నీ దానని ప్రకటించావు. నా స్వరం ఎత్తి పాడెదను, నా శ్వాస అంతా నీకే. యుగ యుగములు నే పాడెదను, నీ రక్తపు మహిమకే. నీ రక్తమే నా నీతి యేసయ్యా, నీ సిలువే నా విజయగానం. ఉగ్రత నుండి నన్ను విడిపించి, నన్ను నీ కుమార్తెగా చేసావు నీవే. నా నీతి యేసయ్యా, నీ ప్రేమే నా ఆశ్రయం. నా జీవితం అంతా నీకే. ఆరాధన అంతా నీకం. నీ రక్తమే నా నీతి, నీ కృపే నా కథ. యేసయ్యా, యేసయ్యా, నీకే నా ఆరాధన. ప్రియులారా, ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మనమందరము కలిసి ఆయన ప్రార్థనలో ఏకీభవిద్దామా? సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రికాల సమయంలో మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి అయ్యా మమ్మల్ని మా హృదయాలను దృఢపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రి వేళలో పగిలిన హృదయములను, చితికిన బ్రతుకులకు సహాయం చేసే దేవుడవని, మా జీవితాలను మేలులతో ఆశీర్వదిస్తావని మేము నమ్ముచున్నాం. అయ్యా, మాకు కావలసిన మేలైనది అనుగ్రహించుము తండ్రి. ఎక్కడెక్కడ మీ ప్రేమ సువార్త ప్రకటించబడుతుందో ఆయా ప్రాంతాల్లో మీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ఆయా ఆత్మలకు కావలసిన జీవాహారము అందించుము తండ్రి. రాత్రి వేళలో మానసికముగా చితికిపోయిన జీవితంలో మార్పులు లేక అగమ్య గోచరముగా జీవిస్తూ ఏ సహాయము లేక మీ ప్రేమ కొరకు, మీ ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న అనేక మంది మీ బిడ్డల జీవితాల్లో కార్యము చేసి ఆదరించుమని వేడుకొనుచున్నాం తండ్రి. మా నిమిత్తమై ఈ లోకానికి శరీరధారిగా వచ్చి
శ్రమలను అనుభవించి 2025 సంవత్సరాలకు పూర్వము మేము చేసిన పాపముల నిమిత్తమై అయ్యా మీరు శిలువ మ్రానిపై మీ ప్రాణాన్ని అర్పించి మా పాపాల నుండి మమ్మల్ని రక్షించి మీ పరిశుద్ధ జీవితమును మాకు దయచేసిన విధానానికే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం. తండ్రి, మా కుటుంబాలలో మీ ఆలోచన చొప్పున మీ చిత్తములో కార్యాలను జరిగించుము. దేవా, ఈ రాత్రి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకొని ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం. వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొనుచున్నాం. విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డలు పరీక్షలు రాస్తుండగా, పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా బిడ్డలకు కావలసిన మంచి ఆరోగ్యమును, జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేసి గడిచిన కాలమంతా బిడ్డలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకొనుటకు ఆ బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరిచి కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా కాపాడమని వేడుకొనుచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ చేతుల కష్టారితమును ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు, ప్రతి అపాయం నుండి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. గర్భఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేసి వారి దుఃఖమును సంతోషముగా మార్చుమని వేడుకొనుచున్నాం. దేవ, ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనుచున్నాం. దేవ, మీ సేవకులను, సేవకురాండ్రను, వారి పరిచర్యను, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడుటలేదో ఆ ప్రాంతంలో మీ బిడ్డల ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులు దానిని స్వీకరించి మీ శిలువ మార్గములో నడిచేటటువంటి గొప్ప ధన్యతను దయచేయమని వేడుకొనుచున్నాం. దేవవృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. దేవ, సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనుచున్నాం. అయ్యా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు కావలసిన సహాయము దయచేసి బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనుచున్నాం. అయ్యా, ప్రాముఖ్యముగా ఈ సమయంలో కుటుంబాలలో శాంతి సమాధానం లేని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టి బిడ్డల మధ్య శాంతి సమాధానాలు కలిగించమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డలందరూ ప్రతిదినము క్రమము తప్పకుండా ఈ వాక్యము విని అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు. అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనని రాత్రి మీ పాదసన్నిధిలో పెట్టుచున్నాను. అయ్యా, వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు సమాధానము దయచేయమని వేడుకొంచున్నాం. అయ్యా, ఈ గాఢంధకారమైన చీకట్లో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మాత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున
ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.